ఒక మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఐసిఐ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. సో ఎగ్జామ్స్ మనం ఎక్కడ బ్రేక్ తీసుకోకూడదు. నో మోర్ హాలిడేస్, నో మోర్ టూర్స్. కొంతమంది టూర్లకి వెళ్తున్నారు, ఇంకా సమ్మర్ హాలిడేస్ నుంచి బయటికి రాలా. అయిపోయినాయి, మే కూడా అయిపోయింది. జూన్ 1st ఈరోజు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందంటే మే 31 అది ఒక్కరోజు అయిపోయింది. మే అయిపోయినట్టుగా ఈరోజు 30, జూన్ కూడా వచ్చేసింది. సమ్మర్ కూడా అయిపోయింది, బయటంతా వర్షాలు పడుతున్నాయి. మనం అన్ని ట్రిప్స్ అన్ని ఆపేసి కంప్లీట్గా కూర్చొని చదువుకోవాలి. ఓకే, సెప్టెంబర్ 8 మీకు వచ్చిన ఎగ్జామ్ నోటిఫికేషన్. మీ ఎగ్జామ్ డేట్స్ చూడండి. ఫైనల్ వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి అంటే గ్రూప్ 1 సెప్టెంబర్ 3rd, 6th and 8th 3 ఎగ్జామ్సే కదా ఇప్పుడు. సో 3 days మాత్రమే ఉంటాయి. 1 day గ్యాప్ ఉంటుంది, మినిమం 1 day ఉంటుంది. ఏమన్నా హాలిడేస్ ఉంటే హాలిడేస్ ఇస్తారు. నెక్స్ట్ గ్రూప్ 2 వచ్చేసి 10th, 12th, 14th. దేర్ ఇస్ నో హాలిడేస్, ఎక్స్ట్రా హాలిడేస్ ఏం లేవు. 3rd, 4th, 5th ఒక ఎగ్జామ్కి ఉంది. 4th, 5th 2 days వచ్చింది. సరే, అది ఫైనల్. ఇంటర్మీడియట్కి 4th, 7th, 9th గ్రూప్ 1, గ్రూప్ 2 11th, 13th and 15th. అది సిఏ ఫౌండేషన్. ఇప్పుడమ్మా సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ 16th, 18th అదే 16th, 18th, 20th and 22nd 4 ఎగ్జామ్స్ కదా. వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక మనకు స్టార్ట్ అవుతాయి. ఫైనల్ ఇంటర్ చూడండి, 15th అయిపోయింది. మీ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 16th స్టార్ట్ అవుతుంది. ఇంటర్ ఫైనల్ అయిపోయాక మీ ఫౌండేషన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మీకు సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్ రాస్తారు ఆల్ ఓవర్ ఇండియా. ఇంటర్ ఒక 60,000 50,000 రాస్తారు, ఫైనల్ ఒక 40,000 అలా రాస్తారు. ఇంతమందికి ఒకేసారి అకామిడేషన్ ఇవ్వలేరుగా సేమ్ డేట్స్లో, కాబట్టి మీ ఫౌండేషన్ వరకు సపరేట్గా పెడతారు. నెంబర్ ఎక్కువ ఉంటుంది మీది ఫౌండేషన్. సో 4 days. 4 daysలో ఫస్ట్ 2 days ఏం ఎగ్జామ్స్? ఫౌండేషన్ ఫస్ట్ 2 days ఏ ఎగ్జామ్స్ ఇవ్వలేదు. అది ఫస్ట్ అకౌంట్స్ ఉంటుంది, తర్వాత లా ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ అండ్ అకౌంట్స్ లా ఏం పేపర్స్? డిస్క్రిప్టివ్ పేపర్స్. కాబట్టి మీకు ఎన్ని గంటల ఎగ్జామ్స్ జరుగుతాయండి అంటే 3 hours. పేపర్ 1 and 2 2 to 5 PM జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2 3 hours జరుగుతుంది. ప్లస్ 15 minutes రీడింగ్ టైం కూడా ఇస్తారు. అంటే 2కి ఎగ్జామ్ అయినా మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చేది మాత్రం 145కే. 145కి మీ క్వశ్చన్ పేపర్ చేతిలో పెట్టేస్తారు, ఆన్సర్ పేపర్ ఇవ్వరు, ఓన్లీ క్వశ్చన్ పేపరే ఇస్తారు. ఓకేనా? మీకు 3 hours 15 minutes ఆల్మోస్ట్ జరుగుతున్నట్టే ఎగ్జామ్. మనం 1:30 కల్లా ఎగ్జామ్ వల్ల ఎలా చేస్తారు, మనం వెళ్ళి కూర్చోవచ్చు ఎగ్జామ్. బట్ 3 and 4 ఎన్ని గంటలు చూడండి ఎగ్జామ్స్? 2 to 4 మాత్రమే. ఎంసీక్యూస్ కదా, ఎంసీక్యూస్ కాబట్టి ఓన్లీ 2 to 4 ఉంటుంది. దానికి రీడింగ్ టైం ఏమి ఉండవు, ఎక్స్ట్రా 15 minutes ఏమి ఇవ్వరు. పేపర్ 3 and 4 ఫౌండేషన్ ఎగ్జామ్స్ there will not be any అడ్వాన్స్ రీడింగ్ టైం. అడ్వాన్స్ రీడింగ్ టైం ఏమి ఉండదు. బట్ 1 and 2కి అడ్వాన్స్ రీడింగ్ టైం ఉంటుంది. దట్ మీన్స్ 145కే క్వశ్చన్ పేపర్ ఇస్తారు యాజ్ పర్ ఇండియన్ టైమింగ్స్. ఏఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం, ఇండియా టైమింగ్స్ పేపర్. సార్ అలా స్పెసిఫిక్గా చెప్పాలి, ఇండియాలోనే కదా మనం అందరం ఉన్నాం. దుబాయ్లో కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. చూడండి ఎగ్జామ్ సెంటర్స్ వస్తాయి, చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇవన్నీ అండమాన్ అండ్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్. ఓవర్సీస్ సెంటర్స్, ఓవర్సీస్లో కూడా ఉంటాయి. ఓవర్సీస్ అంటే గ్లోబల్గా, ఇండియా కాకుండా అదర్ దాన్ ఇండియా. దుబాయ్లో ఉన్నాయి, బహ్రెయిన్లో ఉన్నాయి, భూటాన్లో ఉన్నాయి, డోహా, దుబాయ్, దుబాయ్, నేపాల్, కువైట్, మస్కట్, రియాద్, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నాయన్నమాట మోస్ట్లీ. యూరోప్లో ఇట్లా లేవు, ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీస్లో వాళ్ళు మన సిఏ అన్నా చదువుతారు, లేదంటే ఏసీసీఏ అన్నా చదువుతారు, యూకేదన్నా చదువుతారు, మన ఈయన చదువుతుంటారు, అక్కడ ఎక్కువ చదువుతారు.
పాకిస్తాన్లో లేదులే, వాళ్ళు ఏసీసీఏ చేస్తారు. వాళ్ళు మనకి ఎలా ఇవ్వంగా, మనం వదిలిపెడితే వాళ్ళు చదువుతారు. సీఏ కానీ పాకిస్తాన్ ఎగ్జామ్స్ పెట్టండి మీరు, వాళ్ళు రాస్తారు, చక్కగా రాస్తారు పాకిస్తాన్, ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వాల్యూ లేదు. వాళ్ళు అక్కడ చదివి అక్కడ ఉద్యోగాలు తెచ్చుకుని ఏం సంపాదిస్తారు, వాళ్ళకి అంత వాల్యూ లేదు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా అలో చేయట్లేదు కాబట్టి ఏసీసీఏ చదువుతారు, ఏసీసీఏ చదివి యూకే వెళ్ళిపోతుంటారు ఎక్కువ. వాళ్ళు ఎలా చేస్తే ఏసీసీ యాభై సీఏనే చదువుతారు, ఎందుకంటే దానికంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇండియాలో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా వాళ్ళు కూడా రావడానికి, వాళ్ళు పంపించారు కదా అందరినీ. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్, అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఎడ్యుకేషన్ బాగుండదు, ఏం చేస్తాం మన దగ్గరకు వస్తాం. సరే, మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఫీజ్. ఎగ్జామ్ ఫీజెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అప్లికేషన్, ఓన్లీ ఆన్లైన్, దేర్ ఈజ్ నో ఆఫ్లైన్ ఫార్మ్స్. చాప్టర్ ఆఫీస్లోకి వెళ్ళి నేను డబ్బులు కడతాను నాకు అప్లికేషన్ ఇస్తారా అంటే ఇవ్వరు, ఓన్లీ ఆన్లైన్లోనే, కంప్లీట్గా ఆన్లైన్ ఇప్పుడంతా. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 5th జూలై. 5th జూలై అంటే ఎప్పుడు? ఇంకా 1 month ఉంది. 5th జూలై అంటే ఇప్పుడు మేలో రాసిన వాళ్ళకి ఈ లోపల రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా, జూన్ ఎండింగ్ కల్లా రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళు కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ ఫీజులు కట్టాలి కదా, వాళ్ళకి ఆపర్చునిటీ ఉండాలి కదా. ఉండాలంటే ఈ డేట్స్లోనే వాళ్ళు రిజల్ట్స్ వచ్చి ఉండాలి వాళ్ళకి, ఫెయిల్ అయితే ఎగ్జామ్ ఫీజులు కట్టుకుంటారు. స్టార్ట్ అయ్యేది 5th జూలై, ఎండ్ అయ్యేది 18th జూలై వితౌట్ లేట్ ఫీ. లేట్ ఫీజ్ ఏం లేకుండా 18th జూలై తోటి ఎగ్జామ్ ఫామ్స్ క్లోజ్ అవుతాయి. 18th నుంచి 21st, 19th నుంచి 21st వరకు ఎగ్జామ్ ఫీజ్ పే చేయొచ్చు, బట్ 600 పెనాల్టీ పడుతుంది. లేట్ ఫీజ్ ఆఫ్ 600 పెనాల్టీ పడుతుంది, కలిపి 21st జూలై వరకు పే చేసుకోవచ్చు. అగైన్ మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎగ్జామినేషన్ ఫామ్లో, ఫర్ సపోజ్ ఇంగ్లీష్ అని పెట్టబోయి హిందీ అని పెట్టారనుకో, ఏం లేదు, మీరు కనుక మాడిఫికేషన్ చేసుకోకపోతే మీకు హిందీ క్వశ్చన్ పేపరే ఇస్తారు. ఇంగ్లీష్లో రాసినా సరే వాల్యుయేషన్ చేయరు, అటెంప్ట్ వదిలేసుకోవటం, మన హిందీ చదవంగా. మీకు అంటే నేను మిస్టేక్ చేస్తే, లేదు నేను ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవాలనుకున్నా సరే 22nd జూలై నుంచి 24th వరకు ఛాన్స్ ఇస్తాడు. 21st క్లోజ్ అయిపోయింది కదా అప్లికేషన్స్, క్లోజ్ అయ్యాక జస్ట్ మాడిఫికేషన్స్ కోసం కొన్ని మిస్టేక్స్ ఉంటాయి రెక్టిఫై చేసుకోవచ్చు ఫ్రీగానే, దెర్ ఈజ్ నో ఫీజ్ ఫర్ రెక్టిఫికేషన్స్, ఛాన్స్ ఇస్తాడు. ఇది మీ ఎగ్జామ్ ఫామ్స్. 1st జూలై ఇంకా 1 month ఉంది. ఈ లోపల మనం ఏం చేయాలి? మొన్నే కదా రిజిస్ట్రేషన్ చేసిన ఏప్రిల్లో, ఎస్ఆర్ఓ నెంబర్స్ ఎవరెవరికైతే రాలేదో అందరూ కూడా ఎస్ఆర్ఓ నెంబర్స్కి ఫాలో అప్ చేసుకోండి. మన స్టాఫ్ని కాంటాక్ట్ అయితే మీ రిజిస్ట్రేషన్స్ వాళ్ళు ఫాలో అప్ చేస్తారు, ప్రాసెస్ చెప్తారు. ఐసీఐకి మెయిల్ చేయటం, మీ లాగిన్ ఐడి ఉంటుంది దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవటం, అప్డేట్స్ చేసుకోవటం చూసుకోవాలి, ఓకేనా. లేదంటే ఎస్ఆర్ఓ నెంబర్ రాకపోతే ఎగ్జామ్ ఫీజు పే చేయాలి. 2, మీ అప్లికేషన్స్లో మళ్ళీ మీరు 2వ కూడా అప్డేట్ చేయాలి. ఏంటి అప్డేట్ చేయాలి? సెకండ్ ఇయర్ మార్క్స్ మెమో వచ్చింది కదా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటానికి సెకండ్ ఇయర్ మార్క్స్ మెమో లేకుండా హాల్ టికెట్ పెట్టి చేసాం, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అంటాం. దాన్ని రెగ్యులర్గా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేయడం అంటే సింపుల్గా మీ సెకండ్ ఇయర్ మార్క్స్ మెమోని అప్లోడ్ చేయటమే. సెకండ్ ఇయర్ మార్క్స్ మెమో అప్లోడ్ చేస్తే రెగ్యులర్గా కన్వర్ట్ అయిపోతుంది. అలా కన్వర్ట్ అవ్వలేదు అనుకోండి, ఎగ్జామ్స్ రాయడానికి ఎలా చేస్తాడు కానీ రిజల్ట్ ఇవ్వడు. కాబట్టి కంప్లీట్ చేసి ఇప్పుడే కంప్లీట్ చేసేసుకోండి. మార్క్స్ మెమోస్ వచ్చాయి కూడా అప్లోడ్ చేసి అయిపోతుంది, ఓకేనా. ఫొటోస్, సిగ్నేచర్స్ అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫీజు. ఎంత ఫీజు? ఫౌండేషన్కి వచ్చేసి 1500 ఫర్ ఫౌండేషన్ 1500, ఓకేనా. మీరు దుబాయ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే $325 కట్టాలి. సరదాగా వెళ్తాను, లేకపోతే మీరు ఏం చేయాలి? ఎగ్జామ్ సెంటర్ దుబాయ్ పెట్టుకుంటే $325. $325 అంటే ఎంత ఇండియన్ రూపీస్లో? 325 × 85 వేయండి, కన్వర్షన్ ఛార్జెస్ అన్నీ కలిపి 88 వేయండి. 27,000 మాత్రమే, ఓకేనా. అలా కావాలంటే రాసుకోవచ్చు. వద్దు సార్ మన ఇండియాలో ఉన్న మనం భారతీయులం, మనం ఇక్కడే రాద్దాం, నేనైతే ఇక్కడే రాస్తా, సో 1500 పే చేసుకుంటే సరిపోతుంది. డిఫరెన్స్ అర్థమైందా? చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఓకే. సో ఇది మీ ఎగ్జామ్ నోటిఫికేషన్. అందరూ దీన్ని బట్టి మీ
ప్లానింగ్స్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిందంటే ఇంకా మీకు టైమింగ్ స్టార్ట్ అయిపోయినట్టే. ఓకేనా? జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అమ్మా. ఆల్ ది బెస్ట్.